గగన్ ఇంట్లో ఉన్న టెడ్డీ బేర్ బొమ్మ కోసం అని చెప్పి అపూర్వ గోరింటాకు సుజాతను గగన్ ఇంటికి పంపిస్తుంది. గోరింటాకు సుజాత ఇంటికి రావడంతో అప్పుడు శారద, ఏంటండి మీరు మా ఇంటికి వచ్చారేంటి, మా అబ్బాయి వచ్చే టైం అయింది, త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. గోరింటాకు సుజాత చెవిలో బ్లూటూత్ పెట్టుకుని అపూర్వతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడు అపూర్వ, త్వరగా ఏదో ఒకటి చేసి తనను మేనేజ్ చెయ్యి, నువ్వు ఎలాగైనా సరే వచ్చేటప్పుడు ఆ టెడ్డీ బేర్ బొమ్మతోనే రావాలి అని అపూర్వ గోరింటాకు సుజాతకు చెప్పడంతో అప్పుడు గోరింటాకు సుజాత తనతో పాటు తీసుకొచ్చిన విభూతిని శారదకు చూపిస్తూ, ఈ విభూతి మీ ఇంటి నిండా చల్లడానికి తీసుకువచ్చాను, ఇది ఇంటి నిండా చల్లుకుంటే మంచి జరుగుతుందట అని చెప్పి అంటూ ఉంటే శారద అడ్డు చెప్పలేకపోతుంది. శారద కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేస్తూ ఉంటే అప్పుడు గోరింటాకు సుజాత ఆ విభూతిని ఇల్లంతా కూడా చల్లుతూ టెడ్డీ బేర్ బొమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది. అమ్మాయి, ఇల్లంతా వెతుకుతున్నాను, ఆ టెడ్డీ బేర్ బొమ్మ ఎక్కడ కనిపించడం లేదు అని గోరింటాకు సుజాత అంటూ ఉంటే, పిన్ని త్వరగా ఎలాగైనా సరే దాన్ని తీసుకురాని అపూర్వ అంటుంది. ఇక పైనుండి విభూతి చల్లుతూ ఉండగా లాన్లో ఉన్న టెడ్డీ బేర్ బొమ్మ సుజాతకు కనిపిస్తుంది. అమ్మాయి దొరికేసింది అమ్మాయి అని చెప్పి పరుగు పరుగున వచ్చి ఆ టెడ్డీ బేర్ని చేతితో పట్టుకుంటుంది. దాంతో అపూర్వ ఆనందపడిపోతూ ఉంటే అప్పుడే గగన్ ఇంటికి వస్తాడు. గగన్ ఇంట్లోకి రావడం చూసిన సుజాత, అమ్మాయి నీ మొగుడు వచ్చాడు అని అంటూ ఉంటే, బావ అక్కడికి ఎందుకు వస్తాడు అని అపూర్వ అంటూ ఉంటుంది. మీ బావ కాదమ్మాయి, నీ కూతురి బావ వచ్చాడు, ఆ గగన్ గడు వచ్చాడు అని గోరింటాకు సుజాత టెన్షన్ పడుతూ ఉంటే గోరింటాకు సుజాతను చూసి గగన్ సీరియస్గా వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.